రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందగా మరో 7 ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరూ సరళమైసమ్మ టెంపుల్ వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. బెంగళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా ఇన్నోవా పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని, ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. సౌమ్యారెడ్డి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక బాధితులంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులే కావడంతో తోటి ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లో అనేక మంది మావోయిస్టులను అంతమొందించారు. లొంగిపోండి లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా లొంగిపోతే ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక ఈ క్రమంలో ఇవాళ ఉదయం జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు హతమయ్యారు. ఒకరిపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక జార్ఖండ్లోని హజీరాబాగ్లో నిషేధిత సిపిఐకి చెందిన సహదేవ్ సోరెన్ భద్రతా దళాల మధ్య ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సహదేవ్ సోరెన్ జోనల్ కమిటీ సభ్యుడు చంచల్ మృతి చెందారు. ఇక ఘటనా స్థలంలో 3 AK-47లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. సంఘటనా స్థలాన్ని నుంచి సహదేవ్ సోరెన్తో పాటు మరో 2 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులతో యువకుడి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గంగాధర మండలం హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన బంటారి శ్రీనివాస్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడి వేధింపులు తాళలేక కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హిమాయత్ నగర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయితే ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోవడంతో శ్రీనివాస్ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశానని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుడు ఆర్మీ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయాడు. ఆ ఫిర్యాదుతో పాటు ఎస్ఐ తనను బూతులు తిడుతూ అకారణంగా కొట్టాడని బాధితుడు ఆరోపించారు.
పోలీసుల వేధింపులతో మానసికంగా బాధపడుతూ తనపై జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తేవాలని చెప్తూ ఆయన ఎలుకల మందు తాగాడు. ఈ ఘటనతో కలకలం రేగగా బాధితుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ బస్సు సౌకర్యం గురించని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే గారు అన్న మా ఊరికి బస్సు కావాలంటే అన్నను పదే అడిగా. మా ఊరికి బస్సు వేయించలేదు. నేను మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, మా ఊరికి బస్సు రావడం లేదని. దాని విషయంలో శ్రీనివాస్ నాచ్పల్లి అనే వ్యక్తి నా ఫోన్ నంబర్ ఫేస్బుక్ లో అడిగాడు. నేను పెట్టాను అతనికి. అతనికి పెడితే అతను నాకు ఖాళీ చేశాడు. అతను నన్ను తిట్టాడు. అతను నాకు ఖాళీ చేయడం ఎందుకు, నన్ను ఎందుకు తిట్టడం? ఎవడైనా తిడుతూ పడతాడా ఈ రోజుల్లో? అలా తిడతాడు. నేను అదే చేశాను. ఆ విషయంలో నిన్న పొద్దున నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరిని తిట్టినవరా అని అంటే, నేను ఎవరికి ఫోన్ చేయలే. ఎవరు ఆర్మి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. అతనే నన్ను తిట్టిండు. ఎమ్మెల్యే అనుచరుడు అతను. తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడితేనే వింటానా? నేను ఒక అమ్మగా పుట్టినా, నన్ను తిడితేనే ఊకుంటానా? నేను అతన్ని తిట్టినా, అతను నన్ను తిట్టిండు. రెండు అయిపోయినాయి. కానీ ఎస్ఐ గారు నన్ను ఎందుకు కొట్టిండు? ఎస్ఐ నరేష్ కుమార్ తిట్టిండు. ఏం చేశానని నన్ను అంత టార్చర్ పెట్టి నిన్న. ఇలా ఎస్ఐ గారికి ఒకటే చెప్తున్నా. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, ఎమ్మెల్యేకి నేనే భయపడతా అంటుండు. నేను సామాన్య ఓటు ప్రజలకు గల వ్యక్తిని. నేను 18 సంవత్సరాలు నిండింది, నాకు 37 సంవత్సరాలు. ప్రశ్నించే గొంతు నాది కాదా? నా చావు గల కారణం ఎలకల మందు చూసుకుంటున్నా ఇప్పుడు, పాయిజన్. నా చావు గల కారణం ఎవరంటే మేడిపల్లి సత్యం గారు, ఎస్ఐ మల్యాల నరేష్ కుమార్ గారు, ప్లస్ నాపై కేసు తప్పుడు, నాకే ఫోన్ చేసి నాపై తప్పుడు కేసు పెట్టిన నాచ్పల్లి శ్రీనివాస్. అతను ఆర్మీలో చేస్తాడట. అతను నాకు సంబంధమే లేదు. నేను ఇప్పుడు ఇవి తీసుకుంటున్నా. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తుండండి BRK న్యూస్ తెలుగు సత్తా.